వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. తుడి పట్టణంలో గంజాయి మత్తులో యువకుడు వీరంగం. దేవరుకుల మండల కేంద్రంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు. సుల్తానాబాద్లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే. వేములవాడ పట్టణంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయు అనుబంధం సమావేశంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు పట్టణం సి క్యాంపు నందుగల శౌర్య హోండా 4వ వార్షికోత్సవం సందర్భంగా వారి యాజమాన్యం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఈ కార్యక్రమంలో కేవీ సుబ్బారెడ్డి, ఇంజనీరింగ్ విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి గారు, కార్పొరేటర్ పద్మలతా రెడ్డి గారు, షోరూం యజమాని విష్ణుమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల పద్మనాయక కళ్యాణ మండపంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం అభిషేకం, దర్శనం, హారతి, హరినామ జప యజ్ఞం, రాజభోగ హారతి, మహాభిషేకం, మంగళహారతి, మహాసంకీర్తనం, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జన్మదిన వేడుకలకు పట్టణ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకుని దర్శించుకున్నారు.
కృష్ణ జయంతి సందర్భంగా ఈరోజు నంద్యాల చెక్పోస్ట్ నందుగల శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి గారు, నియోజకవర్గం యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి గారు, ఆదర్శ విద్యా సంస్థల అధినేత తిమ్మయ్య యాదవ్ గారు, హరికృష్ణ యాదవ్ గారు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ గారు, శైలజ యాదవ్, రమేష్ యాదవ్, నారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. भरतवर्षे भरतखण्डेशकाब्धे मेरोः दक्षिणदिग्भागे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे गङ्गा कावेरी मध्यप्रदेशस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमाने आयुष्मान भव आरोग्य सिद्धिरस्तु वंशाभिवृद्धिरस्तु धन कनक वस्तु आनयोग्यता वरप्राप्तिरस्तु चिरंजीव चिरंजीव आयुष्मान भव सदा आरोग्य सिद्धिरस्तु तदास्तु. Okay, good. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పాత బజార్ శివాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించిన అనంతరం ఆలయ కమిటీ ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అభిమానులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దోషహర దారిద్రహర సర్వపాపహర మృత్యుంజయ మహాదేవ హర పార్వతీ
శ్రావణ మాసం పురస్కరించుకొని మరి సోమవారం రోజు పురాతనమైనటువంటి శివాలయం దర్శించుకోవడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరుడు ఆత్మ నర్సయ్య గారు, మల్లేష్ గారు, లింగమూర్తి గారు, రాజు గారు, అదేవిధంగా గౌరవ సోదరులందరికీ ఈ సందర్భంగా శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శివయ్య దయ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరోసారి మీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, మైత్రి టీవీ ద్వారా, సిటీ కేబుల్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లఖ్పతి దీదీ పథకాన్ని ప్రవేశపెట్టిందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన లఖ్పతి దీదీ కార్యక్రమంలో పాణ్యం కొడుమూరు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 826 మంది స్వయం సహాయక సంఘాల లఖ్పతి దీదీల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా 57.60 కోట్ల మెగా చెక్కును ఎంపీ ఎమ్మెల్యేలు అందజేశారు. అనంతరం ఎంపీ నాగరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లఖ్పతి దీదీ పథకాన్ని మహిళలు సరిగా వినియోగించుకొని లక్షాధికారులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవ్య, డిఆర్డీఏ పీడీ సలీం బాషా, ఎల్డీఎం రామచంద్రారావు, పొదుపు సంఘాల మహిళలు, సిఆర్పీఎఫ్ బుక్ కీపర్లు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎన్ఐసి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన లఖపతి దీదీ సదస్సులో ఈ కార్యక్రమంలో పాల్గొని పొదుపు లక్ష్మి మహిళలకు ప్రభుత్వం నుండి వచ్చిన చెక్కులు పంపిణీ చేసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ నాగరాజు గారు, జాయింట్ కలెక్టర్ నవ్య గారు, సంబంధిత ప్రభుత్వ అధికారులు, పొదుపు మహిళలు తదితరులు పాల్గొన్నారు. దేవరుపల మండల కేంద్రంలో బోనాల పండుగ వేడుకలను ఆదివారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. మహిళలు గ్రామంలో ఊరేగింపుగా బయలుదేరారు. మేళ తాళాలు, డప్పు నృత్యాలు మధ్య మహిళలు శివసత్తుల పూనకాలతో పెద్ద ఎత్తున బోనాలతో గ్రామంలో తిరిగి అమ్మవార్లకు పూజలు నిర్వహించి పిల్లా పాపలను చల్లగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మదర్ తెరీసా గారి 114వ జన్మదినం సందర్భంగా స్థానిక గాయత్రి ఎస్టేట్లోని కేజే రాగా మయూరి హాల్లో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోవిందారెడ్డి గారు, కేజే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడిన లోపల ఇరుకుతాను చెప్పు గో ఇల్లందు మండలం మాణిక్యారంలో ఇటీవల 70 యూరియా బస్తాలకు సంబంధించి డీసీసీబీ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రైతులకు సంబంధించిన యూరియాపై కొంతమంది విలేకరులు యూట్యూబ్ చేసేవారు నన్ను ఇబ్బందులు పెట్టారని వారిపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. 1992లో పీసీసీఎస్ అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు నిర్వహించారని, డీసీసీబీ డైరెక్టర్గా ఎంతో మందికి ఒక్క రూపాయి తీసుకోకుండా సేవలు చేశానని తెలిపారు. ఈ సమావేశం నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు కూఫన్లు ప్రదర్శించారు. మా గ్రామ రైతులు ఇల్లందు సొసైటీకి వెళ్ళి యూరియా బస్తాలు కొనుక్కోవడం అనేది జరిగింది. వారు మా ఇంటికి వచ్చి ఒక మనిషి లేడు, ఆయన దింపుతాం, మాకు కూడా వర్షం వచ్చేటట్టుంది, ఇక్కడ దింపుతామని అంటే నేను వద్దన్నా. అయినా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఏబిఎన్కి సంబంధించినటువంటి రమేష్, తర్వాత TV9 రమణ ఇద్దరు వచ్చారు. వచ్చిన సందర్భంగా నేను వద్దంటున్నా కూడా మన రమేష్ గారు మా రైతులతోటి అన్న ఏం కాదు దింపండి, ఇప్పుడు మనకు ఏముంది అందరం మనం ఫ్రెండ్సే కదా, ఇక్కడ దింపండి అని చెప్పి నా భుజం మీద చేసుకుని నన్ను బయటికి తీసుకుంటూ వీళ్ళు ఉండి వీళ్ళతో దింపియడం అనేటటువంటి జరిగింది. తర్వాత ఇప్పుడు మీరు వచ్చిన సంగతి ఏం చెప్పండి అంటే, ఏముందన్న మా వాళ్ళు 50,000 కూడా ఒప్పుకోరు అని ఇక బేరసారాలకు దిగితే నేను వీళ్ళది ఏందో తెలుసుకుందాం అన్నట్టుగా ఎంత ఇవ్వాలి మీకు ఏం సంగతి అని అడిగిన. అడిగితే వాళ్ళు ఒప్పుకునేటట్లేరన్న, ముందైతే అవసరం లేదు, మా పని మేము చేసుకుంటాం, మీ పని అంతే, ఎంత 10 10 అని నేను అన్నప్పుడు కాదన్న వాళ్ళు ఒప్పుకున్నట్లేరు అంటే వాళ్ళ ఉద్దేశం ఎట్లుందంటే 50,000కు పై చిలుకు ఇస్తే తీసుకునే టైప్లో కనపడా. అసలు నేను ఎందుకు ఇవ్వాలి? మెయిన్గా విలేకరులు డ్యూటీ చేయాలి. నేను ఒకసారి మీరందరూ ఏమనుకోకండి, నా బాధను వ్యక్తపరుస్తున్నా కాబట్టి నేను అనాల్సి వస్తుంది. నాణానికి బొమ్మ బొరుసు ఉంటుంది, మంచికి పక్కన చెడు ఉంటుంది, మంచోళ్ళు ఉంటారు చెడోళ్ళు ఉంటారు. ఒక రంగంలో ఏదన్నా తప్పు జరిగితే విలేకరు అనేటైనా వచ్చి ఆయనకు ఎవరికి తెలియకుండా షార్ట్ తీసుకొని అదో తీసుకొని పోయి న్యూస్ వేస్తారు. అది కామన్. వచ్చి బేరసారాలు చేయడం, నైట్ 12 దాకా తిరగడం, నైటు 8-9 గంటలకు మా ఇంటికి వచ్చి భయభ్రాంతులకు సృష్టించడం, ఇది విలేకరుగా చేసేటటువంటిది కాదు, ఇది కరెక్ట్ కాదనేటటువంటిది అంటున్నా. అలాగే ఈరోజు నా మీద చేసిన ఆరోపణలు అయితే అవి వాస్తవమైనటువంటివి. రైతులు ఉన్నారు, రైతులను అడగండి. సొసైటీ నుండి తీసుకొచ్చిన వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇప్పటికైనా నా దగ్గరికి వచ్చి చేసినటువంటి వాటి మీద లీగల్గా ప్రొసీడ్ కాదలుచుకున్నా. ఏమేమి వచ్చిండ్రు, ఏం చేసిండ్రు, ఏం మాట్లాడినరు, ఏం జరిగింది, ఏంటి, నా ఇంటికి వచ్చి ఏం చేసిండ్రు, వీటన్నిటి మీద కూడా లీగల్గా ప్రొసీడ్ అయ్యి నేను మీకు అక్రిడేషన్ కార్డులు ఇవి ఉంటాయి. లేనటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చి డిమాండ్ చేసి ఇష్టం ఉన్నట్టుగా అక్కడ నుండి ఇక్కడికి నాతో ఒకరు మాట్లాడతారు, ఇంకొకరు మాట్లాడతారు, ఇట్లా చేసుకుంటూ చేశారు. వీటన్నిటి మీద నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి అవసరం ఉంటే లీగల్గా ఏ సెక్షన్ దొరికినా కూడా నేను క్రిమినల్ చర్యలకు కూడా వెనకాడను, వాటికి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా. అంతేకాదు నేను ఫస్ట్ పరువు నష్టం దావా అనేది వేసుకున్నా. నేను దళితుని ఇంటికి వచ్చి 8:30-9 ప్రాంతంలో విలేకరులు వచ్చి అట్లా దౌర్జన్యంగా ప్రవర్తించేటటువంటిది ఎక్కడ విలేకరుల చట్టం ఉంటే మీరు దాన్ని ప్రవర్తించిన వాళ్ళు ఫాలో కండి. నేను మాత్రం ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. వీటి మీద చర్యలకు మాత్రం పూనుకుంటానని విన్నవిస్తున్నా. సొసైటీ అవి చూస్తే ఒక విధంగా నా పరువు పోయింది చాలే అనే దానికి కూడా ఒక సందర్భంలో గురైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను మాత్రం
లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఎవరెవరైతే వచ్చిండ్రో ఎవరెవరైతే దీనికి బాధ్యులైనరో వాళ్ళందరి మీద లీగల్ చర్యలు తీసుకుంటా, పరువు నష్టం దావేస్తా. ఆ యూట్యూబ్ ఛానల్ అది రంజితో ఎవరో ఆయన కావాల్సినంత చేసిండు. యూట్యూబ్ ఛానల్ అక్కడ సీఈఓ ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా రేపే నేను నోటీస్ పంపిస్తా. దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి నేను వెనకాడననేటటువంటిది తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా తుని పట్టణంలో గంజాయి మత్తులో యువకుడు వీరంగం. ఒంటిపై బట్టలు లేకుండా రోడ్డుపై ప్రయాణికులను భయపెడుతున్న మందుబాబు. చంపేస్తారంటూ కేకలు వేస్తూ రోడ్డుపై పరుగులు తీస్తున్న వైనం. మద్యం మత్తులో ఉన్న యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి కొండలమ్మ చింత సమీపంలో ఫాస్టర్ సైలెన్స్ నివాస గృహంలో ట్యాంక్ పెట్రోల్ నల్ల త్రాచు పాము హల్చల్ చేసింది. పామును చూసి భయభ్రాంతులకు గురవ్వారు. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న గణేష్ వర్మ పాము అత్యంత నిర్మాణస్య ప్రాంతంలో వదిలిపెడతానని చెప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాల కారణంగా తాచుపాములు నివాస గృహాల్లోకి వస్తున్నాయని గణేష్ వర్మ తెలియజేశారు. గణేష్ వర్మ పలువురు అభినందించారు. శాంతి భద్రంగా ఉంది. చాలా స్పీడ్గా ఉంది కదా. భలే ఉంది. లైట్ ఏంటి సట్లేదు సట్లేదు ఏంటి సార్? వస్తున్నానండి. చిన్న నువ్వు తీరా బాగుంది. నన్ను పడుతుంది. ఏం చేయదు, నిలబడిపోతుంది కదా. ఏం కాదు చెప్తే ఇప్పుడు వస్తుంది గురుగారు. ఫోటో కూడా తీయమని ఫోటో తీరా. దగ్గర నుంచి అదే శోభరా నేను బాగుంది. దగ్గరికి తీయాలా నా కథ? అల్మా స్టిక్ తేలేదండి. తేలేదు, లేకపోతే దగ్గర వీళ్ళ దగ్గర ఉంటాయి. వచ్చుకోండి. దగ్గర ఉన్నాయండి సెల్ఫీ స్టిక్లు. సెల్ఫీ స్టిక్లు అంటే ఉన్నాయి. సెల్ఫీ స్టిక్ సెల్ఫీ స్టిక్ లేవు. ఇంటి పాదం మీద పెట్టి శుభ్రంగా దిద్దాం. అలా ఉంచండి. బట్ ఫోన్ కొంచెంసేపు అడిగారు కదా ఎలా పట్టుకుంటామని.
ఇంకేమైనా ఉన్నాయంట లోపల? ఇంకేముండదు మళ్ళీ చెప్తే పొద్దున్న కింజనా డబ్బాయిలాగా బాబు మొత్తాలకి బాబు రాక్ స్టార్ బాబు జై హింద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.